మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం. వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. పలాస నియోజకవర్గ నా కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, పేదరికంలో కూడా ఆత్మాభిమానం, దేవుడు పెడుతున్న కష్టానికి ఒకే ఒక వ్యక్తికి ఎంతకాలం చెప్తాను అని చెప్పి ఈ కుటుంబం బాధపడుతుంది తప్ప కష్టాన్ని చెప్పట్లేదు. మళ్ళీ కృష్ణ గారు నాకు ఈ కుటుంబ పరిస్థితి చెప్పడం జరిగింది. ఈ కుటుంబానికి అండగా ఉంటానని పలాస నియోజకవర్గ నా కుటుంబ సభ్యులకు మాటిస్తున్నాను. నా కట్ట కాలేంత వరకు పలాస నియోజకవర్గ పేద ప్రజలకి అండగా ఉంటానని, అర్ధరాత్రి అయినా సమస్య తెలుసుకొని మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిద్రపోనని మాట ఇస్తున్నా. మీరే నా సర్వస్వం. మీకోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎన్ని కష్టాలైనా పడతాను. మిమ్మల్ని మాత్రం కష్టపెట్టనని తెలియజేస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్. పలాస నియోజకవర్గ యావత్ నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, గత 2 సంవత్సరాలుగా ఈ కుటుంబానికి నేను మందులని, నిత్యావసర సరుకులని ఇస్తున్నాను. కాకపోతే ఒక 6 నెలలు అయింది నేను వీళ్ళ దగ్గరికి రాలేకపోవటం, వీళ్ళు నాకు చెప్పలేకపోవటం. చాలా కొన్ని విషయాలు అయితే ఏంటి రోజు మా బాబుకి చెప్తాము అని మా అమ్మ కూడాను మగమాట పడింది. చూసారా, పేదరికంలో కూడాను నిజాయితీ. ఏటి రోజు మా బాబుకు ఫోన్ చేసి మా పరిస్థితి బాగాలేదు బాబు, ఇల్లు లేదు, ఏమీ లేదు, ఏదో పని చేసుకొని 4 డబ్బులు తెస్తాడు అన్నవాడికి యాక్సిడెంటు. చూసారా ఇది? ఈయన వంటలకు వెళ్ళేవాడు, వంట వండుతున్నప్పుడు నూనెలో పడిపోయాడు అనమాట. ఇప్పుడు ఈ చేయలేగదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇది జరిగిన తర్వాత ఫిట్స్ వచ్చేసింది. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా కటిక పేదరికం. ఇబ్బంది ఎక్కడా లేదు. ఏం చేయాలి? ప్రతి నెల పంపించేవాడిని, సరుకులు పంపించేవాడిని, ప్రతి 3 నెలలకి మందులు ఇచ్చేవాడిని, అన్ని చేసేవాడిని. మరి గత 6 నెలలు అయింది, ఇవ్వలేకపోయాను. మళ్ళీ మా కృష్ణ గారు ఫోన్ చేసి, అన్నయ్య నీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ నువ్వు వాళ్ళకి ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నయ్య అనడంతో, లేదు ఖచ్చితంగా ఈ నెల నుంచి మళ్ళీ ఈ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి రావటం జరిగింది. ఇతగాడికి ఏం చేయాలో తెలియదు, పనికి వెళ్ళట్లేదు. పనికి వెళ్తే పని కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే పిట్స్ వచ్చి పడిపోతుందని పని ఇవ్వట్లేదు. ఈ ముసలావిడ వెళ్ళలేని పరిస్థితి. ఈవిడికి వెన్నుపోస బాగాలేదు. వీళ్ళ ఇంట్లో వీళ్ళ భార్య ఒక్కదై పనికి వెళ్తుంది కష్టానికి. ఆ పిల్ల తీసుకొచ్చిన డబ్బులతోనే ఇంటికి గడవడాల్సి వస్తుంది. ఈ మందులు, ఈ పిల్ల మళ్ళీ ఆ కష్టపడిన పిల్లకు కూడా షుగర్ అంట, కిడ్నీ ప్రాబ్లం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఈ పేద కుటుంబానికి, ఎన్నిపోస అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏదైనప్పటికీ పలాస నియోజకవర్గ నా కుటుంబ సభ్యులకు ఈ రోజు తెలియజేస్తున్నాను ఒకటే, మళ్ళీ ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను. ఈసారి తను మగమాట పడినా సరే కృష్ణ గారు మగమాట పడొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి నెల మీరు నాకు తెలియజేయండి, నేను ఖచ్చితంగా వచ్చిస్తాను. ఒక 2 నెలలకు తగ్గట్టు నిత్యావసర సరుకులు తీసుకొచ్చాను. అదేవిధంగా 3 నెలలు, ప్రతి 3 నెలలు రెగ్యులర్గా ఇచ్చేటట్టే, ప్రతి 3 నెలలకి మందులు పట్టుకో, మందులు చక్కగా వేసుకో. ఓకే, 3 నెలలకు తగ్గట్టుకు మందులు, నిత్యావసర సరుకులు, ఒక 2 నెలలకు తగ్గట్టు నిత్యావసర సరుకులు. ఏదైతే నీ పెన్షన్ ఉందో పెన్షన్ కోసం నేను ఒక్కసారి మాట్లాడతాను. దానికోసం నాకేం తెలియదు. ఒకసారి వెళ్ళి సచివాలయంకి వెళ్ళారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడి ఏ విధంగా చెయ్యాలి ఏంటి అనేది కూడా నేను మాట్లాడతాను. ఓకేనా? నువ్వు అధైర్యపడక, నేను వచ్చాను కాబట్టి నువ్వు అధైర్యపడక, నేను చేస్తాను. ఇవన్నీ తినేస్తాము కానీ కనబడదు. నీ పేరు 10 మందితో చెప్తాను కానీ అది కనబడదు. పలాని బాబు చేసినాడు సర్టిఫికేట్ అనేసి అందరి కాళ్ళలో పెట్టాను. లేదు, నేను మాట్లాడి చేస్తాను. ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేసేది ఒకటే, మీ కుటుంబ సభ్యుడు ఎంఎస్ మీకు అండగా ఉంటాడు. కష్టం వచ్చినప్పుడు మగమాట పడకండి. నేను ఇలాంటి పరిస్థితులు ఉన్నా ముందైతే మీ కష్టం తీరుస్తాను, మీకు ధైర్యాన్ని ఇస్తాను, మనోధైర్యాన్ని ఇస్తానని ఈ వీడియో ద్వారా మళ్ళొకసారి పలాస నియోజకవర్గ నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ, ఈ కుటుంబానికి, ఈ తల్లికి మళ్ళీ నేను అండగా ఉంటూ ప్రతి 3 నెలలకి మందులు, ప్రతి 2 నెలలకి నిత్యావసర సరుకులు పంపిస్తానని
మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.